I hate love. I can't love. I can't live with you. అబ్బాయి, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. ఆ శివయ్య పేరు పెట్టుకున్నందుకు ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. చిన్నమ్మగారికి ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. అక్కడేమనుకుంటారో. నేను వెళ్ళొస్తాను. అయ్యో, వంట చేస్తాను, భోంచేసి వెళ్ళు. ఇప్పుడొద్దు, మరోసారి వస్తాను. వెళ్ళొస్తాను. శివ, ఆగు. ఆకలిగా లేదు, ఉండు, నీకోసం తినడానికేమైనా తీసుకొస్తాను. చూసావా లక్ష్మి, మన మల్లికి శివ అంటే ఎంత అభిమానమో. మనకి తెలిసిందేగా, శివకి అన్నీ తనే అయ్యి దగ్గరుండి చూసుకోవాలని తన ఆరాటం. అవును, మళ్ళీ నాకు స్నేహితురాలు కూడా. ఓహో, నీకు నేను ఫ్రెండుని మాత్రమేనా? అంటే అంతకంటే ఎక్కువేలే. మనోళ్ళం అనుకున్నాం కదా. ఇదిగో, కార్లో వెళ్తూ తిను. సరే మళ్ళీ ఉంటాను బాబాయ్. మంచిది, వెళ్ళొస్తాను పిన్ని. మంచిది శివ. ఇప్పుడా రావడం? ఏమైందమ్మా? అంకుల్ రోజులాగానే నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చాడు కదా. నీకు తెలియదులే కానీ నువ్వు లోపలికి వెళ్ళు, స్కూల్ డ్రెస్ మార్చుకో. నానమ్మ, అందరూ అలా సీరియస్ గా ఉన్నారేంటి? ఇంట్లో ఎవరైనా పోట్లాడుకున్నారా? అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. ఏం తక్కువైంది? నీకు చెప్పినా అర్థం కాదులే, లోపలికెళ్ళు. అలాగే తాతయ్య. బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డావే? కారులో పెట్రోల్ మొత్తం ఖాళీ అయిందా? ఇంటికి తిరిగి వచ్చేసావు? సిటీలో ఏ సినిమాకెళ్ళావు? ఒక్కడివే వెళ్ళావా, లేక కారు ఖాళీగా ఉంది కదా అని ఇంకెవరినైనా వెంటేసుకుని వెళ్ళావా? చూసారా ముంగిలాగా ఎలా నిలబడ్డాడో? ఏమక్క, డ్రైవర్ని డ్రైవర్లా కాకుండా నెత్తి మీదకి ఎక్కించుకున్నావుగా, అడుగు. అయ్యో పాపం, తిట్టడానికి నీకు నోరు కూడా రావట్లేదు కదక్కా. అవునులే, తిట్టడం కాదు, నిలదీయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గొప్ప పేద అనే తేడా లేదు, ఉండకూడదు అనేంత గొప్ప అభ్యుదయ భావాలు కదా నీవి. వింటున్నావు కదా, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? చిన్నమ్మగారు, నేను నువ్వే ఎందుకు ఇలా చేసావు? ఇవాళ నీ వల్ల అత్తయ్య గారికి డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయింది తెలుసా? క్షమించండి, నేను కావాలని ఎక్కడికి వెళ్ళలేదు. అవునా? నువ్వు తీసుకెళ్ళింది ఆటోమేటిక్ కారు కూడా కాదే, దానంతటదే స్టీరింగ్ తిప్పుకొని ఎటో వెళ్ళిపోవడానికి. అరే, తనని చెప్పనివ్వకుండా ఎందుకలా ఎగబడతారు?
కారణం ఏదైనా సరే నువ్వు చేసింది ఏమీ బాగలేదు శివ. నీ వల్లే ఇంట్లో పెద్ద గొడవైపోయింది. పాపం చిన్నమ్మ గారు, నువ్వు రాలేదని అప్పటి నుంచి ఎంత కంగారు పడ్డారో తెలుసా? గుడికెళ్ళి మీ వాళ్ళని పలకరించొస్తానన్నవాడివి ఇప్పటిదాకా ఏం చేశావు? ఊరికి వెళ్ళాను. ఊరికా? వెళ్లే ముందు ఆ సంగతి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఆ కంగారులో వెళ్ళిపోయాను. శివ, ఎవరి గురించి నువ్వు చెప్పేది? మా శాస్త్రి బాబాయ్ వాళ్ళ మావగారికి ప్రాణం మీదకొచ్చిందని ఫోన్ వచ్చింది. ఆ పల్లెటూరికి చుట్టుపక్కల ఎక్కడా హాస్పిటలే లేదు. అందుకే లక్ష్మీ పిన్ని కంగారు పడి ఏడుస్తుంటే కారులో వాళ్ళని ఆ ఊరికి తీసుకెళ్ళాను. సమయానికి వైద్యం చేయించినందుకే ఆ పెద్ద ఆయన బ్రతికారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అత్త సొమ్ముని అల్లుడు దానం చేశాడన్నట్టు అది ఎవరి కారం తీసుకెళ్ళావు బాబు? ఊరు లేదు, సీరియస్ లేదు, అన్నీ కట్టుకదలే. నేను చెప్పేది నిజం. కావాలంటే మా శాస్త్రి బాబాయ్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళాక కూడా ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు? ఆ విషయమే నేను అడుగుతున్నాను. ఒక్కసారి కాదు, చాలాసార్లు ప్రయత్నించాను. మీ ఫోన్ మాత్రం కలవలేదు. అందుకే మళ్ళీ ఊరు నుంచి రాగానే స్కూల్కి వెళ్ళి నాని బాబుని తీసుకొచ్చాను. ఉద్ధరించావులే. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు నీకే ఠికానా లేదు. నువ్వు ఊర్లో వాళ్ళకి ఉపకారం చేస్తావా? ఏం బావా, నువ్వేమీ అనవే? ఇప్పుడు నా పరిస్థితి వినడం తప్ప అనడంలాగా లేనే లేదు కదా. అబ్బబ్బా, ఎవరి ప్రాణాలో నిలబెట్టడానికి వెళ్ళాడన్నాడు కదా, దీన్నిక్కడితో వదిలేయండి. అమ్మా మాధవి, నువ్వు లోపలికి వెళ్ళి నా మనవడికి ఏం కావాలో చూడు. ఈ ఇంట్లో అందరూ అదొక టైపు. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. చూడు, ఇక మీద నువ్వు పనికి సెలవు పెట్టాలన్నా, కారుని బయటికి తీయాలన్నా ఇదిగో ఈ ఇంటి ఓనర్లు పెద్దవాళ్ళైనా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఏంటి ఇంకోసారి ఇలా జరిగితే మర్యాద కూడా ఉండదు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, గుర్తుంచుకో. ఏదైనా ప్లాన్ తట్టిందా డాడ్? మాధవి ఆ డ్రైవర్ గాడికి కార్ ఇచ్చి పంపించినందుకు
గొప్ప సీన్ క్రియేట్ చేద్దామనుకుంటే అది కూడా వర్కౌట్ కాలేదు. ప్రేమ బేబీ, ఆ ముసలి వాళ్ళకి కోడలి మీద పీకల దాకా ప్రేమే. ఒకవేళ ఎప్పుడైనా కాస్త కోపం వచ్చినా అది కాస్త పాల పొంగులాగా కాసేపటికే చల్లారిపోతుంది. నో డాడ్, వాల్కెనో బద్దలై లావా పెళ్ళొబికినంత ఆగ్రహం వాళ్ళకి తమ కోడల మీద కలగాలి. ఎలా బేబీ? వాళ్ళ మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. ఆ బాండింగ్ ని మనం బద్దలు కొట్టాలి. ఒక డ్రైవర్ గాడితో మాధవికి లింక్ ఏంటి అనే అనుమానాన్ని వాళ్ళలో కలిగించాలి. బేబీ, అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. ఎందుకు కాదు డాడ్? అనుమానం అనే అగ్గిరవ్వ ఒక్కసారి గుండెల్లో రాజుకుంటే ఆ తరువాత చచ్చినట్టు వాళ్ళందరూ మాధవిని డౌటుగా చూడడం మొదలు పెడతారు. ఆరాలు తీయడం, నిలదీసి అడగడం స్టార్ట్ అవుతుంది. సరే, అందుకేదైనా మంచి అవకాశం మనకి రావాలి కదా. అవకాశాలు మన కోసం వెతుక్కుంటూ రావు డాడ్, మనమే వాటిని సృష్టించుకోవాలి. ఆ డ్రైవర్కి మాధవికి మధ్య సంబంధం ఉన్నా లేకపోయినా దొంగ సాక్ష్యాలతో ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఆ ప్రయత్నంలో అడ్డంగా మనం బుక్ అయిపోతే మొదటికే మోసం వస్తుందేమో. డేర్ ఫర్ డైమండ్స్ అన్నారు కదా డాడ్. ఆ మాధవిని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి తరిమేయాలన్నా, ఈ ఇంటి కోడలిగా నేను సెటిల్ కావాలన్నా మనం రిస్క్ తీసుకోకుంటే తప్పదు. ఓకే, మరి మన ప్లాన్కి పేరేం పెడదాం? ఆపరేషన్ సిటీ. సిటీనా అంటే? చీకటి తప్పు. హ్మ్? వీరయ్య, నువ్వేమీ కంగారు పడకు. నీ కూతురు మల్లి కోసం ఈసారి ఓ మంచి సంబంధం చూశాను. సిటీలో ఉండే అబ్బాయి, సొంతిల్లుంది. అవునా? ఏ ఉద్యోగం చేస్తుంటాడు? అదేదో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగమేనట. నెలకి జీతం 1,00,000 దాకా వస్తుందట. 1,00,000 రూపాయలే? మరి పెళ్లిళ్ళ పేరయ్యా అల్లాటప్పా సంబంధం తీసుకొస్తాడనుకున్నావా? ఈ పెళ్లి జరిగితే నీ కూతురు మళ్ళీ మహారాణిలాగా బతుకుతుందయ్యా. అబ్బా, ఆ మాట వింటేనే పట్టరాని ఆనందంగా ఉంది. కానీ అంత పెద్ద జీతగాడు మా మల్లిని చేసుకుంటాడంటావా? మళ్ళీ ఫోటోను చూసి ఆ అబ్బాయి నచ్చింది అన్నాకే ఇలా నీ దగ్గరికి వచ్చాను. వాళ్ళకి సంసారపక్షంగా ఉండే పిల్ల కావాలట. మరి కట్న కానుకల సంగతేంటి? ఆ పిల్లాడు సిటీలో చదువుకున్నాడు. కట్న కానుకలే వద్దంట. పెళ్లిని కూడా చాలా సింపుల్గా జరిపిస్తే చాలని నాతో మరీ మరీ చెప్పాడు. నువ్వు అంటే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు. ఏమంటావు? పేరయ్య గారు, ఈ సంబంధం నాకు చాలా బాగా నచ్చింది. కానీ కిందటిసారి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఈ ఊర్లో ఎవరో గిట్టని వాళ్ళు మా మల్లికి వచ్చే సంబంధాలన్నీ కావాలని చెడగొడుతున్నారు. ఆ దుర్మార్గులెవరో ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. అందుకే ఈ పెళ్లి విషయంలో మీరు నాకు ఒక సహాయం చేయాలి. చెప్పు వీరయ్య. పర్వాలేదులే, చెప్పు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించు అన్నారు పెద్దలు. మరేం లేదు, నా కూతురు పెళ్లి ఈ ఊర్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా జరిగిపోవాలి. గుట్టు చప్పుడు కాకుండా ఊరి బయట గుళ్ళో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. ఓ, అలాగే కానిద్దాం. ఇంతకీ అబ్బాయి ఫోటోని నీ కూతురికి చూపించావా? ఏమంది? దాని మొహం అదేమంటే నాకేంటి? అంటే పెళ్లి గురించి పిల్లకు కూడా చెప్పవా? చెప్పను. ముహూర్తం దాకా అంతా రహస్యంగా జరిగిపోవాలి. అర్థమైంది. కానీ ఆఖరి క్షణంలో నీ కూతురు అడ్డం తిరిగితే అప్పుడేం చేస్తావు? దాన్ని కాళ్ళు చేతులు కట్టేసైనా సరే పిల్లాడి చేత ఆ 3 ముళ్ళు వేయించేస్తాను.
ఆ తరువాత ఎంత గింజుకున్నా అదే సర్దుకుంటుంది. కట్టుకున్న వాడితో కాపురం చేస్తుంది. ఎంత దారుణం! ఆడపిల్లకి బలవంతంగా పెళ్లి జరిపిస్తారా? అసలేమనుకుంటున్నాడు ఈ వీరయ్య? మళ్ళీ ఇష్టాలతో పనిలేదా? పాపం మళ్ళీ శివ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. శివ గురించి మళ్ళీ తన తండ్రితో ఒక్క మాట కూడా చెప్పనందుకే పరిస్థితి ఇంత దాకా వచ్చింది. ఈ విషయాన్ని ఎలాగైనా మల్లికి వెంటనే చెప్పేయాలి. పిచ్చి మొహం శివ అని కలవరిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడుందో ఏంటో. డ్రైవర్ని డ్రైవర్లా కాకుండా నెత్తి మీదకి ఎక్కించుకున్నావుగా, అడుగు. అయ్యో పాపం, తిట్టడానికి నీకు నోరు కూడా రావట్లేదు కదక్కా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, గుర్తుంచుకో. అడుగడుగున అవాంతరాలు, నా కళ్ళ ముందే నా భర్తకి అవమానాలు జరిగేవి చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఇలా ఎంతకాలం? అసలు రాధాకి తన గతం గుర్తుకొచ్చేదెప్పుడు? మళ్ళీ ఆలు మగలుగా మేమిద్దరం సంతోషంగా ఉండగలిగేది ఇంకెప్పుడు? రాణిగారు, ఇంట్లో వాళ్ళ మాటల వలన మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి. ఒక్కోసారి నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. అందుకే నేను ఈ నాటకాన్ని ఇంతటితో ముగించాలి అనుకుంటున్నాను. హర్ష గారు ఏమంటున్నారు? నా సమస్యకి పరిష్కారం అది కాదని మీకు తెలుసు కదా. తెలిసి ఏం లాభం? నా కుటుంబం కోసం ఎంతో చేస్తున్న మీకు నేను ఏం చేయగలుగుతున్నాను? ఏమీ లేదు. నిజంగానే మాధవి లేదు. ఇక ఎప్పటికీ తిరిగి రానే రాదు. మరి ఇంకెందుకు ఈ నాటకం? వద్దు. ఇప్పటిదాకా మీరు పడ్డ బాధలు, అవమానాలు చాలు. అందరి ముందు నా భార్య మాధవి చనిపోయింది అనే నిజాన్ని చెప్పేద్దాం. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే పెద్దవాళ్ళు, మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? ఆ పసివాడు నాని ఏమైపోతాడు? రాణిగారు, ప్లీజ్, ఏం జరిగితే అదే జరుగుతుంది. ఏదో ఒక రకంగా నేనందరినీ మేనేజ్ చేసుకుంటాను. హర్ష గారు, ఇప్పుడు మీ కుటుంబం ఉన్న స్థితిలో నా దారిన నేను వెళ్ళిపోవడం పచ్చి స్వార్థమే అవుతుంది. అందుకని అడుగడుగునా ఈ అవమానాల్ని ఇంకెన్నాళ్ళు భరిస్తారు? మీ భర్త కోసం కలవరిస్తూ, మీ కన్నీళ్ళని మీరే దిగమింగుకుంటూ, నిద్రలేని రాత్రుల్ని గడుపుతూ చివరికి ఏమైపోతారో అని నాకు భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఏటికి ఎదురెదుట నేర్చుకున్న మొండి ఘటాన్ని అంత తొందరగా నేను ఓటమిని ఒప్పుకోలేను. ఇది గెలుపు ఓటముల సమస్య కాదు, మీ జీవిత సమస్య. తెలుసు, అన్నీ తెలిసే నాకు నేనుగా ఈ నాటకాన్ని మొదలుపెట్టాను. బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవేవి నాకు కొత్తేం కాదు. నా అనుభవాలే నాకు జీవితంలో ఒంటరి పోరాటాన్ని నేర్పించాయి.
ఎలాంటి పరిస్థితులనైనా నేను తట్టుకొని నిలబడగలను. కానీ మీరు, మీ ఇంట్లో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. జీవిత పోరాటం అంటే తెలియని వాళ్ళు. అందుకే అన్నింటికీ తెగించే నేను మీ మాటని కాదంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతసేపు మా గురించే తప్ప మీ గురించి మీరు ఆలోచించరా? హర్ష గారు, నేను మీకు ఏనాడో చెప్పాను, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళడం అంటే అది నా భర్తతో మాత్రమే. ఆ దేవుడు మీకు మేలు చేయాలని ఆశిస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి ఇలా వచ్చావు? అమ్మగారి కోసమా? మీ అమ్మగారితో నాకేం పని? నేనొచ్చింది నీకోసం. మనం నిన్నే కలిసాం కదా. ఆ విషయాన్ని అడగడానికి వచ్చాను. ఏం చెప్పాలి? శాస్త్రి బాబాయ్, జాన్ అంకుల్ నీ పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పలేదే? ఏం చెప్పాలి? నీ మనసులో ఏముందో అదే నాకైనా చెప్పొచ్చుగా. శివ!